Praise the Lord, dear brothers and sisters. Welcome back to our daily devotion from the Lilies of the Valley. ఎప్పుడైనా విల్డర్నెస్ అనే పదాన్ని మీరు ధ్యానించారా? మీ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? విల్డర్నెస్, ఇట్ కెన్ బి అన్ ఐసోలేషన్, ఇట్ కెన్ బి సమ్ స్కేర్సిటీ ఇన్ యువర్ లైఫ్, ఇట్ కెన్ బి అ టైమ్ ఆఫ్ టెస్టింగ్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ గుండా మీరు వెళ్తున్నప్పుడు మీ తలంపులు ఎలా ఉన్నాయి? అవి నిన్ను దేవునికి ఇంకా సమీపంగా చేశాయా లేకపోతే దూరంగా చేశాయా? విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అనగానే మనకు నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యం గుండా ప్రయాణించింది మనకు గుర్తుకొస్తుంది కదా. ఇంకా జీసస్ కూడా విల్డర్నెస్లో సాతాన్ చేత శోధింపబడ్డారు. ఇంకా ఏలియా గారు, అబ్రహాం గారు, మోషే గారు, వీళ్ళందరూ విల్డర్నెస్లో దేవునితో ఎన్కౌంటర్ అయ్యారు. సో నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క రెస్పాన్స్ చూద్దాం. వారైతే ఆ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని పట్ల, మోషే పట్ల సనిగేవారిగా ఉన్నారు కదా. మమ్మల్ని ఆకలితో చంపడానికైనా ఈ అరణ్యానికి తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళు సనిగారు. సో గతం దగ్గరే వారు ఆగిపోయేటట్లుగా ఉన్నారు కదా. కానీ నీ రెస్పాన్స్, నా రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి స్తుతిస్తూ ఆయనతో కొనసాగితే, ఆయనకు మన పరిస్థితిని, మన సిచ్యువేషన్ని, మన ఎక్స్పీరియన్స్ని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు నీ పరిస్థితి నుంచి ఆయన బయటకు తీసుకొచ్చి నిన్ను క్రీస్తుతో కూడా ముందుకు కొనసాగిస్తారు అనే విశ్వాసం, అనే నిరీక్షణ నీకుందా? నీ ఎక్స్పీరియన్స్, నీ పరిస్థితి నిన్ను దేవునికి సమీపంగా చేస్తుందా లేకపోతే దూరంగా చేస్తుందా? ఆయన నీ పట్ల చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని వాటిని స్తుతించేదానిగా నీవు ఉన్నావా లేకపోతే సనుగుతూ నీ పరిస్థితుల్లోనే నువ్వు ఆగిపోయేదానిగా నీవు ఉన్నావా? నీ విల్డర్నెస్లో నీవు సనుగుతున్నావా లేక సాక్షిగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గాడ్ అయితే నీ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ వేస్టేజ్ కాదని చెప్తున్నారు. హీఈస్ ఇన్ యువర్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. యెషయా 43:19 వర్స్లో అరణ్యంలో మార్గం సరళం చేస్తానని చెప్తున్నారు. ఎస్, హీ వాంట్స్ టు క్రియేట్ ఎ వే ఇన్ యువర్ విల్డర్నెస్. విల్ యూ బీ ఎ విట్నెస్ ఇన్ యువర్ విల్డర్నెస్? ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నేను ఫేస్ చేస్తున్న విల్డర్నెస్లో మీరున్నారని నమ్ముచున్నాను ప్రభువా. మీ కార్యాలను, మీరు నా జీవితంలో చేసిన ప్రతి దాన్ని ప్రభుని జ్ఞాపకం చేసుకొని స్తుతించి ప్రభువా మీతో ముందుకు కొనసాగేదానిగా మమ్మల్ని చేయమని, ఈ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్లో మీకు విట్నెస్గా నేను ఉండడానికి మీరు క్రియేట్ చేస్తున్న మార్గం గుండా నేను జయించేదానిగా నన్ను చేయమని, మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.